మన షోకి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తన యాక్టింగ్ కి ఎవరైనా అవ్వాల్సింది ఆవిడెవరో కాదు మన గంగవ్వ. హాయ్ అమ్మమ్మ, ఎలా ఉన్నారు? హాయ్ నానమ్మ, హాయ్ నానమ్మ, ఎలాగున్నారు? నేను చూసి ఇంత కత్తిలా ఉన్నాను, నీ నానమ్మ ఏంటి? నీ బట్టలు నాకు ఉంటే నీలాగా చిన్న పిల్లలాగా ఉందు. అంటే నా బట్టలు నువ్వు వేసుకుంటే నాలాగా చిన్నపిల్ల కనిపిస్తా అంటున్నావు. అంతే నానమ్మ, అంతే నానమ్మ. ఇదిగో బయట నీది నాది ఒకటే ఏజ్ అంటున్నారు తెలుసా? నీకు 67 ఏంట్లా? 67 ఏళ్ళు కాదు, నీకు 20 ఏళ్ళు. కుర్రోళ్ళు అందరూ నీ వెనక పడుతున్నారు, నీకు 20 ఏళ్ళు అని తెలుసా? కుర్రోళ్ళంతా నా ఎంబడి పడితే అద్దాన్ని చెప్పుకుంటున్నా నేను. నేనే ఏదో నువ్వు వచ్చావు కదా అని గాలి కొడుతుంటే నువ్వు నాకు గాలి కొడుతున్నావు. సరే, ఏంటి నీ గ్లామర్ రహస్యం ఏంటి? ఏం తింటావు అమ్మమ్మ నువ్వు? నేనా మక్క గడక తింటా నానమ్మ. గడక అంటే? మక్కలు ఇసురుకొని నీళ్లు పోసి ఉడకబెట్టుకొని తినుట్లా ఇట్లా గట్టిగా ఉన్నా. మొక్కలంటే స్వీట్ కార్న్, పొత్తువా? అదే స్వీట్ కార్న్ అంటారు మీరు. ఓ స్వీట్ కార్న్. నువ్వేమి తింటావు నానమ్మ? నానమ్మ వద్దు. ఏమనాలే? నువ్వు అమ్మమ్మ కాదు, నేను నానమ్మ కాదు. ఓకే, నువ్వు నానమ్మవు కాదు, నేను అమ్మమ్మను కాదు. సరే గంగవ్వ, ప్రెసెంట్ ఏ షోలు చేస్తున్నారు, ఏ మూవీస్ చేస్తున్నారు? నేను ఎంత లేకున్నా 7-8 సినిమాలు చేసినా కానీ ఎవరు వెళ్తే అలా పోతా, డబ్బులు ఇస్తారు. నాకు అది ఉండదు, ఏముండదు. అంతే. ఆ సినిమాలు, వచ్చిన సినిమాలు నువ్వు చూస్తావమ్మా? నేను ఇక్కడున్నానని చూస్తావా? ఇక్కడ చూడ మాట అనేసిందే చూస్తా. అందరు బాగున్నది గంగవ్వ బాగున్నది అని చెప్తే నాకు ఆపి ఉంటది. గంగవ్వ చెప్పు నాని. నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్తున్నావంట. నేను వీడికి 2వ సర్వే అయినా కన్న తల్లి నువ్వు అంటుండ్రు. బిగ్ బాస్ కన్న తల్లివాను. అందరికి బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ కి బాస్ వా నువ్వు? నేను పోతేనే చూస్తానట నా జనము అంతా. చిన్న పిల్లల కానుంచి ముసలోళ్ళ కానుంచి నా ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు మరి గంగవ్వకి ఫ్యాన్స్. బాగున్నారు. మీ అందరి దయ వల్లనే నేను ఇట్లా ఎదిగిపోతున్నా. వెళ్తున్నావా ఇప్పుడు బిగ్ బాస్ కి? నెక్స్ట్ ఇప్పుడే మళ్ళీ 5-6 వారాలు ఉండేస్తా. అసలు బిగ్ బాస్ హౌస్ నీ సొంత ఇల్లు అనుకుంటున్నావు గంగవ్వ నువ్వు? మా తమ్ముడే కదా నాగార్జున సారు. తమ్ముడా? తమ్ముడు. అమ్మా, బిగ్ బాస్ హౌస్ కి మీరు వెళ్ళారు కదా, బిగ్ బాస్ హౌస్ లో చాలా సార్లు మీరు హెల్త్ బాగాలేదని, అలా బాగాలేదని చాలా సార్లు చెప్పారు. ఎందుకు మీకు లోపలికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లమా? మనం ఇక్కడ ఉప్పు కారం తగ్గట్టు తింటాం, వేడి అన్నం తింటాం. ఆడ పొగాటుకులని ఎత్తారు, తాడాటుకులని ఎత్తారు, సాంబార్ అని పెడతారు, అంత కలబులుగా చేస్తారు. ఆ గిన్నెలో పోసుకుంటా చెంచాలతో తాగుతారు. అవన్నీ మీకు నచ్చట్లేదు? పడదు కదా కొంతమందికి. పడదు. మీకేమో ఇంకా అక్కడ వంట చేసుకోవడం రాదు. చేయొచ్చు కానీ నన్ను అవ్వ బువ్వ అన్నట్టు నన్ను ఏది ముట్టనియరా? అన్ని ఉంటాయి. అవ్వని అవ్వ అని మీరు ఎవరిని ముట్టనివ్వట్లేదు. లేకపోతే గంగవ్వ ఎంత బాగా చేస్తుందా వంట? ముందు నేను గంగవ్వ, మీకు ఈ ఏజ్ లో ఈ బిగ్ బాస్ కి వెళ్ళడం, ఈ సినిమాలు చేయడం, ఇవన్నీ నీకు అవసరమా అని ఎవరైనా అన్నారా? నా పెన్సులు దుగ మొత్తం కడుపు ఉడుకుతూర్రు. అది మమ్మల్ని 10 మందిని తీసుకొని పోయి అవతల పని చేసి ఇచ్చేది. ఇప్పుడు గింత సుఖం వచ్చే, గింత బంగుల కట్టుకునే, అది గిట్ల మంచిగా పోతుంది వస్తుంది కార్లలో అని మస్తు మంది కుట్టు నా మీద కుళ్ళిపోతున్నారా మిమ్మల్ని చూసి? పోతారు కానీ అందరి దగ్గర తీసుకుంటా. నా అదృష్టం గిట్లుంది, సంపాదించుకుంటున్నా. కుళ్ళుకున్న వాళ్ళే కుళ్ళిపోతారు కానీ పని చేసే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? అది గంగవ్వ ఎక్కడున్నా గంగవ్వ, మనవరాళ్ళు ఎక్కడున్నా ఇదిగో గంగవ్వ, నేను ఒకటి చేస్తాను, అలా చెయ్యి. కిసిక్ టాక్స్. అమ్మా, ఒక సాంగ్ వచ్చింది కదా, కిస్ కిస్
కిస్ కిసిక్క విన్నావా నువ్వు? వినలే. అల్లు అర్జున్ మూవీ ఓహో చూడలేదా? నేను చూడలేదు. నన్ను బిగ్ బాస్ ఇవతల అది ఎల్లమ్మ కాడ చెట్టు కింద ఉంటాడు కదా అల్లు అర్జున్, నన్ను పిలుతా అన్నాడు కానీ మరి పిలవలేదు. అల్లు అర్జున్ పిలుస్తా అన్నారు మిమ్మల్ని? పిలుస్తానని నాకు పరిచయమే. ఏమని మాట్లాడుతూ ఉంటారు మీతో? అతను బాగా గంగవ్వ అమ్మమ్మ నానమ్మని ఇవే ముచ్చట్లు అంటాడు. నన్ను ఏమన్నాడు? అవునా? అల్లు అర్జున్ అంటే మీకు ఇష్టమా? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం బాగా. చెప్పమ్మా. పుష్ప తగ్గేదే తగ్గేదే లేదు. తగ్గేదేలే తగ్గేదేలే తగ్గేదేలే. గంగవ్వ, మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, తర్వాత బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. దానికి ముందు మీరు ఏం చేసేవారు? దానికి ముందు నేను వ్యవసాయ పనులకే పోదు. పొలంలో కోవుడు, చెలక కోవుడు, కలుసుడు ఉంటే ఈ శ్రీకాంత్ అన్న పిల్లగాడు చిన్న కెమెరా పట్టుకొని వచ్చి పొలాల పొంటి వచ్చేతాడు. పిసా పిల్లగాడ ఏం మెంటలా. ఎప్పుడు నేను ఎక్కడ పనిపోతే అక్కడికి వచ్చి తీసుడు పెట్టిండు. మీకు తెలీదు అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయికి ఇట్లా చేస్తాడు, నాకు పైకి తెస్తాడు అని తెలియదు. ఇక ఇంత పోయి అంత రాజన్నోడు తూట్ల పాయింట్ ఒకటి మాసి కొంత పెక్కెట్టిన పైసలు అంటే ఇదంతా పేసలు అట పేసలు పాసాను అంత అన్ని చిల్లీలే వేసుకొని వచ్చిండు. అన్ని చిల్లీలు వేసుకొచ్చాడు. కొన్ని దినాలు కాని రా నేను పైసలన్నీ ఇత్తి గీ చినిపోయిన బట్టలు తెచ్చు, ఈ బట్టలు పాడవాడా ఇడిచేయి, నీ బట్టలు పాడవాడా ఇడిచేయి అని. అయితే నేను అన్నం గంజుకు పొయ్యి మీద అంటుకుంటాం కదా, ఇప్పుడు సిలిండర్లా. అప్పుడు కట్టెలు పెట్టి పొయ్యి మీద ఇంత పప్పు వేసుకుండా సాంబార్ చేసుకుంటూ ఉండే. అది మసి కొంత పెక్కెట్టిన ఇట్లా గంజులు దించుడుకు. ఆయన ఆడొచ్చి నీ అవ్వ ఇది దాన్ని తిట్టి నన్ను గిట్లా చేస్తావంటే అది పెద్ద ఐరల్ అయిపోయింది. అవ్వ వైరల్ ఇక అట్లనే ఇట్లా ఇంత దూరం మీరు జనాలందరూ చూసే వరకు నేను చదువుకోలేదు కానీ నన్ను ప్రతి ఒక్కరు వెళ్తారు. మంచిగా అన్నం అరుచుకుంటారు, నన్ను అరుచుకుంటారు, సాగదోలుతారు. ఇంకా అంతే. అమ్మ, ఈ వయసులో మీరు పొలం పనికి వెళ్ళేవారా? పోదామా పొలంలకు ఇద్దరం, నువ్వు నేను? అమ్మో ఇప్పుడు కూడా చేస్తారా మీరు? పోతా చేయొచ్చు కానీ ఇప్పుడు నాకు చేసుడు కుదురుతలేదు. ఇక పొలం పనులు అన్ని తెలుసు మీకు? నాకు అన్ని తెలుసు. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడోళ్ళు 2 మొగోళ్ళు. అయితే ఒక అబ్బాయి గారు చనిపోయింది చిన్నప్పుడే. ఒక ఆమెకు 9 ఏళ్ళది పీడిసచ్చి చనిపోయింది. అయితే ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. ఓకే, 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఉంటాడు, కొడుకు నేను ఇంట్లో ఉంటాం. చెప్తూ ఉంటారా అమ్మా నువ్వు బాగా చేస్తున్నావు, టీవీలో అది బాగా కనిపిస్తున్నావు, అట్లా ఇట్లా అని మాట్లాడతారా? మాట్లాడతారు. అమ్మా, మీ ఇంట్లో కూడా అత్త కోడలు గొడవలు ఉంటాయా? అది అనబోతుంది కానీ నేను పట్టించుకొని నేనే ఏందవ్వ ఏందా అంట కానీ నేను లెవెల్ చేయరు. గంగవ్వ లెవెల్ అస్సలు చెయ్యదు. గంగవ్వ, మీకు ఆస్తి ఎంత ఉంటుంది? డబ్బు ఎంత ఉంటుంది? డబ్బు సారు 7 లక్షలు ఇచ్చేప్పుడు నాగార్జున సార్. ఓకే, బిగ్ బాస్ హౌస్ లో ఎంత వచ్చింది? నాకు 8 వచ్చినాయి, ఆయన ఇచ్చిన 7, నేను సంపాదించినవి అన్ని కలిపి ఆపిగా అయింది వీడికి. ఒకసారి నాకు బిగ్ బాస్ హౌస్ లో ఒకటి గుర్తొచ్చిందమ్మా. మీరు ఏదో ఒక టాస్క్ అమ్మ, ఒకసారి దెయ్యం వచ్చినట్టు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చేసినట్టు చేయండి. చేస్తా. అటు కళ్ళు మూసుకో. ఓకే 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 అమ్మా, అంత కూల్. అయ్యా బాబోయ్, సూపర్ అసలు. మన్మరాలా నేను చేసిన. ఒకసారి నేను కన్ను మూసుకుంటా, నువ్వు ఒకసారి చేస్తావా? భయపెట్టాలి. భయపెడతావా? కళ్ళు మూసుకో మరి, భయపెడతా. గంగవ్వ, మన్మరాలా నేను దెయ్యాన్ని, నేను ఆదిశక్తిని. ఓకే, నువ్వేదంటే అదే ఓకే. సూపర్ అమ్మా. అసలు ఈ రోజు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే మీ టాలెంట్ సూపర్. గంగవ్వ, నువ్వెంత చదువుకున్నావు? చదువు అంటే షాక్ అయిపోతా.
నాకు చదువు అన్నది తెలియదు కదా నాని. అవునా? అసలు 1, 2, 3 ఒంట్లో ఓన్వాళ్ళు అన్నదేలా మా అమ్మ నాన్న చిన్నప్పుడే అనిపోయారు. ఎవరికి పని చేస్తే వాళ్ళు ఒక బట్టలు ఎత్తురు కట్టుకునుడుకు, ఇంత గడికి ఎత్తురు, ఇంత అన్నం ఎత్తురు, వాళ్ళకు బోలు దొంగదు, ఇలా కాకిలు ఉడుతూ చీపురు అందుకొని వాళ్ళకు చదువు. ఆ కష్టపడ్డగా నేను చదువుకోలేనని. మీ అమ్మగారు నాన్నగారు లేరు కదమ్మా, అంటే మీరు ఒక్కరే ఎట్లా బ్రతికారు మరి? పక్క పొంటున్న ఇంట్లోనే బుక్కడేసుకుంటా ఇంతో ఒక గూడు ఉన్నది ఇంట్లో, అల్లెత్తే ఇల్లెత్తే తినుకుంటా అందులో అంటే ఇంత పెద్దగా అయినా. అంటే మీకు బట్టలు కూడా ఎవరు కొనిచ్చే వాళ్ళు లేరు, ఎవరో ఇత్తురు అప్పుడు. ఇప్పుడు 50 బట్టలు అంటే మీ ఆ చోటలు తెచ్చినాయి నాకు, నేను చనిపోయేదానికి అయిపోదు. అంటే మరి మీకు వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు వాళ్ళకిలా స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకిలా బట్టలు వేసుకోవాలి అట్లా అనిపించేదా మీకు చిన్నప్పుడు? మాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చు కానీ మాకు బట్టలు చదువుకోవాలని లేదు. కానీ మా అమ్మ నాన్న లేక మందిని చూస్తే బాగా అనిపించారు, కొంచెం బాధ అనిపించింది. అలా స్కూల్కి వెళ్ళాలి. ఇక 8, 7 ఏళ్ళ సుందే ఇక వాళ్ళ బీడీలు చేస్తుంది. నాకు దారం గట్ట నేర్చుకున్న ఆ షాటకి ఈ షాటకి రోజు 1500, 2000 బీడీలు చేస్తు నేను చేస్తే అప్పుడు బాగా రావు డబ్బులు. ఒక 300, 400 వచ్చు నెలకు. అట్లనే బతికినాం ఇక అందరు. మీకు భోజనం ఎలా దొరికేది అప్పుడు? భోజనం మేమే వండుకుందు, ఇన్ని బియ్యం గడక మక్కలు ఇరవోతే అవి ఇవి ఎట్టును. అప్పటి కథ బాగా కష్టపడ్డాం, బాగా కష్టపడ్డాం. అంటే వాళ్ళని వీళ్ళని అడిగి తినేవారు? వాళ్ళదే చిత్తురు, అయ్యో ఈ పొలకు తల్లి లేదు తండ్రి లేడు అని ఇక ముసలోళ్ళు దెబ్బన తెలిసిన వాళ్ళు ఇక ఇన్ని ఇస్తే అవే పొట్ట గడుపుకుని కొన్ని రోజుల వరకు ఇక మా అత్తగారింటికి వచ్చి ఇక మా అత్త మామ చదువుకున్నారు. మరి మీకు పెళ్లి ఎవరు చేశారమ్మా? ఎవరు చేసి పాడారు ఇక మా ఆయనోళ్ళే, మా మానత్తని మా నాన్న అక్కని ఆమె చేసిందో వాళ్ళు చేసుకున్నారు. తెలివితే మీకు అది గుర్తు కూడా లేదు? నాకు పెళ్లి గుర్తు లేదు. మీకు పెళ్లి గుర్తు లేదు? అబ్బా గంగవ్వ ఇంత నవ్వుతూ ఇంత ఎనర్జీగా ఉంటూ మనసులో ఇంత బాధ ఉందా గంగవ్వకి? చిన్నప్పుడు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఎందుకమ్మా నీకు అసలు నువ్వు అప్పుడు అంత కష్టపడ్డావు కాబట్టి ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నావు. మీ అమ్మగారు మీ నాన్నగారు పైనుంచి దీవిస్తూనే ఉన్నారు. అమ్మ నాన్న నాకు బాగా అనిపించి అత్తనే ఉంటాయి. ఎంత తిన్నా అమ్మ నాన్న గుర్తు వేరుంటది. కంటే పిల్లలు దొరుకుతారు, చెడితే మొగడు దొరుకుతాడు, తోడ పుట్టిన తోడు కన్న తల్లి దొరకదు. ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి మీ అమ్మని మీ నాన్నగారిని కిందికి పంపించి నీతో మాట్లాడమంటే నువ్వేం మాట్లాడతావు? అమ్మా నన్ను అన్ని పోయినము ఇక్కడంతా నోట్లే కలిపి అన్నం పెడతారా ఏ మమ్మీ నాన్న అమ్మ అని చెప్పు. మీ చేతితో అన్నం పెట్టాలనిపిస్తుంది మీ అమ్మగారికి మీ నాన్నగారికి. అట్లా వస్తారా? రారు. నిజంగా ఈ కోరిక నెరవేరితే బాగుండు. అమ్మ మీరు ఇంత బాధపడుతున్నారు కదా అమ్మా నాన్న లేరు అని. ఇప్పుడు కొంతమంది అమ్మని నాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేసి సరిగా పట్టించుకోకుండా అనాథ ఆశ్రమంలో వేసి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అనాథ హాస్టల్లా తల్లిదండ్రులు సతం కొడుకులు బిడ్డలు వదిలేస్తే అలవై అక్కడ ఉంటే నాకు అక్కడ సతం బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇట్లా చేయొద్దు, తల్లి దొరకది తండ్రి దొరకది, కష్టపడి అమ్మ నాన్నకు బుక్క పెట్టుకోవాలి కానీ మీరు ఇట్లా చేయొద్దు. మాకు లేని వాళ్ళకి ఎంతో కొట్టుకుంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు గిట్లా గట్లా నాన్నది అమ్మదని పట్టించుకోరు. వాళ్ళు లేనప్పుడు అన్ని గుర్తుకొచ్చి మైండ్కి వచ్చి అప్పుడు బాధపడితే ఏమవుతుంది? ఇండంగానే మంచిగా చూసుకుంటే ఏ బాధ ఉండదు, తురుతుంటారు. అంటే ఇప్పుడు చూడండి అమ్మ, డబ్బుల కోసం కూడా అమ్మని నాన్ని కొడుతున్నారు. కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. కొంతమంది ఓసేస్తుండ్రు, ఇట్లా కథం చేసేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? ఇక మాకు ఉంటే మేము గట్ల చేసుకోపోదు, మేము సంతోషపడదాము పెట్టుకుందాం అని మాకు అనిపిస్తుంది. అసలు చూడండి, మీరు ఉండి అమ్మా నాన్నని చంపేసి అన్నం పెట్టకుండా ఇంట్లోంచి బయటికి గంటేస్తే మాలాంటి వాళ్ళకి ఉంటే చాలా బాగా చూసేవాళ్ళం అని కొంతమంది అంటున్నారు. సో వాళ్ళకి రేపన్న రోజు
తెలుస్తుంది అంటావమ్మా? తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియో చూసిన తర్వాత అయినా గానీ అయ్యో వీళ్ళకి ఇంత బాధపడి ఇట్లా అమ్మ నానంటే మా వాళ్ళని మంచి చూసుకోవడం వాళ్ళకి జ్ఞానం బుద్ధి వస్తుంది కావచ్చు. బాగా చెప్పారమ్మా. అసలు అంటే బేసిక్ గా చాలా మంది పట్టించుకోలేకుండా బాగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంతమంది బాగా ఇంట్లోంచి గెంటేయడం ఇట్లా అన్ని చేస్తున్నారు. డబ్బులు ఎక్కువ ఇంపార్టెంటా, ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెంటా? డబ్బు ముఖ్యం కాదు, సంపాదన ముఖ్యం కాదు. ఫ్యామిలీ, కుటుంబం, కన్న తల్లిదండ్రి, అన్నదమ్ములు, అదినే మరదన్లు, అమ్మ నాన్న తాతమ్మ కానీ వీళ్ళు ముఖ్యం. కానీ డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోద్ది. సంపాదించుడు ఎంతలా కాదు, పానం మంచిగా ఉంటే సంపాదించచ్చు. ఎందుకు ఫ్యామిలీయే ముఖ్యం? ఫ్యామిలీ ఒకళ్ళకు పిల్లలు లేని గొడ్డోళ్ళు ఉంటారు ఇద్దరు. వాళ్ళు రేపు జ్వరం వచ్చి రోగం వచ్చి వాళ్ళని తీసుకుపోయేటోడు ఉంటాడు. ఎవరన్నా పక్కింటోనికి 10 రూపాయలు ఇస్తేనే అడుగు పానరాన్ని తీసుకుపోతాడు. ఫ్యామిలీ ఉన్నదంటే ఒకరు కాకపోతే ఒకరు ఒక డబ్బు లేకుండా ఒకళ్ళ దగ్గర తెచ్చి మా వాళ్ళని బతికియాలి అని ఒక హాస్పిటల్ వేసి వాళ్ళని బతికించుకుంటే వాళ్ళకు తోడు మంచిగా ఉంటుంది. అంటే మన ఇంట్లో వాళ్ళకు ఉన్నంత ప్రేమ బయట వాళ్ళకి ఉండదు ఖచ్చితంగా. ఎందుకు ఉంటుంది అమ్మా? ఇంతకు ముందు మీరు ఏమి చదువుకోలేదని చెప్పారు కదా నాకు. మరి మీరు ఈ షూటింగ్స్ ఇవన్నీ చేసినప్పుడు సంతకాలు పెట్టించుకుంటారు కదా, అది ఎలా పెడుతున్నారు? ఏ పెన్ను వాడతా, ఇట్లోటి పెడతా, ఇడ సున్న పెడతా, గుండం వలే ఈడ గుండం పెడతా, ఇడోటి రాస్తా. నాకు ఎట్లా ఇచ్చిన కానీ బ్యాంకులో కానీ ఎక్కడైనా పైసలు ఇచ్చేస్తాను. అంటే మరి గుండగా పెడితే ఎట్లా తెలుస్తుంది మీ సంతకం అని? వాళ్ళకి తెలుస్తుంది. నా రైటింగ్ వేరుంటది, మీ రైటింగ్ గంగవ్వ రైటింగే వేరు. అంటే చదువుకోకపోయినా మీరు సంతకం పెట్టడం నేర్చేసుకున్నారా? అది శ్రీకాంత్ ఇట్లా పెట్టాలి, గంగవ్వ ఇట్లా పెట్టాలి అని అంటే అదే పేడైనా పెట్టుకుంటే మా టీవీలో సైతం అట్లనే రాసి వచ్చిన నాకు పైసలు ఇచ్చి. అవునా గంగవ్వ? ఒకసారి నీకు పెన్ను పేపర్ ఇస్తాను, అసలు నీ పేరు ఎలా రాస్తావో చూస్తాను. చూడు మరి. గంగవ్వ ఫస్ట్ గా 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 రాసి చాలా బాగా రాశారు. అట్లా రాసేస్తే నాకు అందరు డబ్బులు ఇచ్చేస్తారు బ్యాంకులో. అసలు సూపర్ అమ్మా. అసలు మీరు చదువుకోకపోయినా అది మీకు శ్రీకాంత్ నేర్పించారా? ఈ రోజు మీరు ఇంత బాగున్నారు దానికి శ్రీకాంతే కదా మెయిన్. శ్రీకాంత్ కి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? నేను ఈ రోజు ఇలా ఉన్నాను అది నీ వల్లే అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పడం? కానీ ఎప్పుడు చెప్తా, ఆయన మనిషి ఉండ, నేను నాకు సాత కాకుండా అయ్యేదానికి అయినా కానీ వేరే వెళ్ళిపోను, అందులోనే ఉంటా. అట్లనే శ్రీకాంత్తోనే ఉంటారు. శ్రీకాంత్ కి ఎప్పుడైనా మీకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందా? ఈ రోజు ఇంత బాగున్నాను శ్రీకాంత్. నేను అందరితో ఇంకానే ఏదైనా కానీ మా అల్లుడే అవుతాడు కదా. అమ్మా మీరు కేటీఆర్ గారిని కలిశారు. కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? నాకు సంతోషం అనిపించింది. మంచిగా వంట చేయించిండు. నేను దుబాయ్ నుంచి రాగా హైదరాబాద్ యువతల కలిసినాం మామిడి తోటల. దుబాయ్ వెళ్ళారా మీరు? దుబాయ్ దసరాకు బతుకమ్మ పండుగకి పోయినాం. ఓహో. అయితే 3000 మంది వస్తారని అదే వేసిర్రు. 9000 మంది వచ్చిర్రు. ఆడ నేను బతుకమ్మ ఆడలే, అన్ని కుర్చీలు వాళ్ళు కొట్టిర్రు, అద్దాలు వాళ్ళు కొట్టిర్రు. తుక్కు మా తెలంగాణ గంగవ్వని చూపిస్తారు అని తుక్కు చేస్తే అది గంగ వెళ్తే 3000 ఏంటి 3 లక్షల మంది వస్తారు. మరి ఏమన్నారు కేటీఆర్ గారు మీతో? కేటీఆర్ గారు మంచిగా వంట చేయించిండు, మంచిగా గుడాలు వేపించిండు, తిన్నాం. ఇక అవా ఏటేస్తారంటే ఇక ఎటుంటే అట ఇది పోదా అయ్యా అని నేను. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసారు కదా మీరు? కలిసినాం. మీకు ఎలా అనిపించింది? బాగా మంచిగా అనిపించింది. దండం పెట్టకపోతే అద్ద అవ్వ అన్నాడు. బాగా మంచిగా అనిపించింది. ఆయన కూడా తెలంగాణ బిడ్డే కదా. ఇక కేసీఆర్ వాళ్ళ కొడుకు మొత్తం అందరూ తెలంగాణ. అమ్మ రేవంత్ రెడ్డి గారికి మీరు ఏదో వండి పెట్టారట. నేను హైదరాబాద్ నుండి ఇంటికి పోతున్నా. మా ఊరి దగ్గర ఒక పూడూరు కాడ ఆయనే తేజేసిర్రు. ఇక చూసిపోదామని అనిల్ నేను పోయినాం. అయితే బజ్జీలు మిరపకాయలు కొడవేయి పెడితే తిన్నాడు. అవునా? అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి ఏదైనా పదవి ఇస్తే మీరు చేస్తారా? నేను తప్పగా చేస్తామన్న కాయసు ఉంది నా మైండ్లా. పార్టీలో ఏదైనా చేయమంటే చేస్తారా? శాతనని మందని చేసేస్తా. నువ్వెంత చేస్తే గంతే చాలు గంగవ్వ అంటారు నన్ను అందరూ. చేయడానికి రెడీ.
ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీగా చేస్తారా? మీరు ఏది చెప్తే అది చేస్తా. రేవంత్ రెడ్డి సార్, మీరు ఏది చెప్పినా మా గంగవ్వ చేయడానికి రెడీ. అది ఏదైనా కానీ ఏదన్నా కానీ వాళ్ళు చెప్పింది, వాళ్ళు పెద్ద, నేను చిన్న, వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తా, చేసేస్తారు. కేటీఆర్ గారు వచ్చి అడిగినా కూడా మీరు రెడీ? రెడీ. అందరు ఒకటి, మన అందరూ ఒకటే. అందరు కన్న తండ్రులే, కన్న తమ్మ, అన్నదమ్ములే వాళ్ళు, అంత ఒకటి. గంగవ్వ దేవుణ్ణి నమ్ముతుందా? నేను నమ్ముతా. ఏ దేవుడు అంటే మీకు ఇష్టం? నాకు కొమిరెల్లి మల్లన్న దేవుడు అంటే ఇష్టం. మల్లన్న దేవుడు, ఎమ్డాలకు రాజేశుడు, ఏ దేవుడైనా నమ్ముకుంటాం. ఇక మనకు తెలంగాణ, మనకు అన్ని దేవుళ్ళు ఉంటాయి, అన్ని మన. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు వెళ్ళి దేవుడిని అడగగానే ఏదైనా కోరిక తీరిందా మీకు? మాకు తీరిని, ఏ దేవుడు అడిగినా కోరికలు తీరే. అంత భగవంత శంకర నువ్వే ఉన్నావు దేవుడా అని మొక్కుతేనే ఇంత దూరం వచ్చిన. మా పరిషత్ అప్పటిది పడితే ఇప్పుడు దేవుళ్ళు ఏంది, మనం లేవు. దేవుని చూపుతోనే మనం ఎదుగుతున్నాం. అవును, దేవుడు ఇచ్చిండు, తీసుకున్నటోళ్ళు దేవుడే. మీరు బతుకమ్మ పండుగలు ఇవన్నీ కూడా బాగా చేస్తారు కదా? చేస్తాం. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ బతుకమ్మని ఎత్తుకొని ఆడడం చాలా మంచిగా అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు. నేను బిగ్ బాస్ లో బతుకమ్మ వెరితి కదా, అలాగని ముందు ఫస్ట్ వేరిచ్చిన. అమ్మా, మీరు రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయితో, చిరంజీవితో చేసిన ఘాట్ ఫాదర్లా నేను పెద్దమ్మను రాష్ట్రంలో ఉంచిపోతే ఘాట్ ఫాదరా పిల్లల్ని చూసుకోమని చెప్పిపోతాడు. రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ మూవీ చేశారు కదా, మీరు ఆయనతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయనతో చేస్తే బాగానే ఉంది, కానీ ఒక 6,000 మందిలో షూటింగ్ నడవాలంటే ఎక్కడిదెక్కడ నచ్చు లేదు. ఓ ఓ అన్నదే నచ్చింది, కానీ మంది నాకు గంత మందిలో చేసు నచ్చలే. అంటే మీకు ఆ సౌండ్లు అవన్నీ పడలేదు? నాకే కాదు, సినిమా గింత మందిలో పెట్టాలంటే పైసా గంత పెట్టిరి, జనాలు బాగుండారు, సినిమా బాగా పోలేదు కదా, అట్లా అంటాను నేను. అట్లా నాకేం పడకన్నది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ హీరోతో చెయ్యాలని ఇష్టపడుతున్నారు? ఇక దేవుడు నాకు ఏ హీరో నాయ ముంగడికి వస్తే ఆ హీరోతో చేస్తా. నేను కొన్ని పేర్లు చెప్తాను, అందులో నీకు ఏ హీరోతో చేయాలని ఉందో చెప్పు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్, ప్రభాస్ గారు. ఇక ఎవరైనా వీళ్ళు ఇష్టమే, అందరు మంచి మంచిగా. రామ్ చరణ్ తో చేసిన, చిరంజీవి సార్ తో చేసిన, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన. ఇక మన హీరో లిస్ట్ చాలా పెద్దది ఉంది, నీకు కొంతమంది పేర్లు చెప్పా, ఇందులో ఏ హీరోతో చేయాలని ఉంది? అల్లు అర్జున్ తో చేయాలని బాగుంది. ఒక్కసారి ఏ క్యారెక్టర్ చేయాలని ఉంది? అల్లు అర్జున్ ఇచ్చిన సరే, మసివంత పేరు కట్టుకోమన్నా కట్టుకుంటా, కర్ర బట్టలు కట్టుకోమన్నా కట్టుకుంటా. ఎప్పటి నుంచి ఇష్టం నీకు అల్లు అర్జున్ గారు? నాకు 3-4 సంవత్సరాలు ఉంది. ఒక్కసారి కలవాలి, ఒక్క షూటింగ్ పోవాలని ఇష్టం ఉంది. అల్లు అర్జున్ గారు, మీరంటే మా గంగవ్వకి చాలా ఇష్టం అంట. మీరు ఒక్కసారి కలిసి ఒక్క సినిమాలో ఛాన్స్ మా గంగవ్వకి ఇస్తే చాలా హ్యాపీ మేము. నీకైతే ఇస్తాంట మరి? నాకేమి ఇవ్వలేదమ్మా. నీకైతే ఇయ్యను బిడ్డ. ఎందుకమ్మా? నువ్వు ఎయ్యి, నాదేంది, ఎక్కడ కలిసినా నన్ను నానమ్మ అమ్మమ్మ అని అనుకున్నా చాలు, కానీ నువ్వు చేయాలి. సపోజ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడ ఉన్నారనుకో, ఏం మాట్లాడుతావు అల్లు అర్జున్ గారితో? మనమడ అంట, లేకపోతే అల్లు అర్జున్ గారు నమస్కారం అయ్యా నీకు అంట, అంతే. పుష్ప తగ్గేదేలే అనవుగా? తగ్గేదే లేదు. మనం చాలా కష్టపడి పైకి వస్తాం, మనం ఎదుగుతుంటే కిందకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కింద దొక్కటోళ్ళని ఉంటే అలా నరికి పారేయాలి అనిపిస్తుంది. నరసింహనాయుల్లో అంటే దాని నుంచి మనం ఎలా బయటికి రావాలమ్మా? వాళ్ళ కిందకి వాళ్ళు లాగున్నా కానీ ఆ మాట వాడైనా మీదికి పోవాలి, కానీ మాట ఒలుసుకుంటే మంచిగా ఉండదు. పట్టించుకోవద్దు. అంటే వాళ్ళు ఏమన్నా అనుకోనని వెళ్ళిపోవాలి. వాళ్ళ గురించి ఇంక మనం ఏం పట్టించుకోవద్దు. అలవాటు అన్నా కానీ మళ్ళీ వాళ్ళని మాట్లాడితేనే మనం పైకి వస్తాం. గంగవ్వ, ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ లో చాలా మంది మీలాగే ఉన్నారు కదా, కొంతమంది అమ్మ క్యారెక్టర్లు చేసేవారు, వాళ్ళంతా కూడా. మరి సడన్ గా మీరు వచ్చి ఇంత పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు మిమ్మల్ని అలా అన్నారా? నాతోనే కొంతమంది మాకు షార్ట్ ఫిలింగ్ లకు వచ్చిన వాళ్ళే ఇప్పుడు నన్ను ఆరకుంట పోతేనే గా పౌరు ఉంచుకోకుంటే మీరు 3 వద్దులు కాదు నాతో వచ్చి చేయబట్టి మంచిగా ఉండి నన్ను తలుసుకుంటేనే మీకు అన్నం దొరుకుద్ది అంటారు. అంతే, మీరు కుళ్ళిపోకండి, మంచిగా ఉంటేనే మీకు దొరుకుతుంది. వచ్చిందని సూటు బుట్టేసి మేకప్ వేసి నాతోనే ఇప్పుడు మా ఊళ్ళకే వచ్చిర్రు, నా దగ్గరకు ఒక 10 మంది చేసిర్రు నాతో. అది వేరే ఎదిగిపోయినట్టుగా చేస్తారని ఏం ఎదగండి, కానీ ఎప్పటికి ఎదుగుతామని శాంతం ఉంచుకోవాలి, నెమ్మదిగా ఉండాలి ఎంత ఎదిగినా కూడా. అది ఇప్పుడున్న
జనరేషన్ లో కొంతమంది పోరగాళ్ళు ఉంటారు కదా, ఈ పోరీలు వెనకాల పడి జీవితం అంతా బదనం చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు పోరగాళ్ళకి? నేను చెప్తా, తల్లిదండ్రి చెప్తా, పిల్లలది చెప్తా. చెప్పమ్మా. తల్లిదండ్రి ఒక పిల్లని అన్నారు, సాధిండ్రు, పెంచిండ్రు, చదువుకేసిండ్రు, ఒక జాబ్ వచ్చి అల్లయింది. అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు, చదువుకున్న పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఏందా, అటు మగ పోరగాను చదువుకుంటారు, ఇటు ఆడి పోరగాను చదువు. ఆడొక్క ఫోన్లో చూసే ఇదొక్కటి మెసేజ్లు పెట్టి ఈ మెసేజ్కి ఈ మెసేజ్ కలిసిన వాళ్ళే తల్లిదండ్రి నా బిడ్డ అక్కడ జాబ్ చేస్తుందనో తల్లి అనుకునే, నా కొడుకు జాబ్ చేస్తాడు, నా కొడుకు 10 లక్షలు పోతారు, 50 లక్షలు పోతారని వాళ్ళు అనుకుంటు, నా బిడ్డకు సంపాయాలని వీళ్ళు కష్టపడి ఇన్ని అడవంతరాన్ని ఇద్దరు కూడుకొని పాయిరి. ఆయనతో కొండగట్టు మీదనో అన్నో ఇన్నో దండలు వేసుకుని పోయినాక కొన్ని రోజుల వరకు బిడ్డో బిడ్డో అని ఇక్కడ తల్లిదండ్రి ఏడ్చి, కొడుకని కట్నం వచ్చురా కొడుక అని అది ఏడ్చి, మళ్ళా ఒక 3-4 నెలలనే ఆ కూడుకున్న కాడ గొడవలై దాన్ని గుద్దుతూ ఉంటాడు. దాన్ని అనాథాష్టంలో వేసిండు ఒకదాన్ని ఇప్పటికీ. నువ్వు నాకు పట్టదు అంటుండు. అదే అమ్మ నాన్న చూసిన పెళ్ళి సప్పుడుతో చేసుకొని మంచి భోజనం పెట్టి 10 మంది తలవాలెత్తే ఆడొక్క మాట అని అంటాడా? ఇగో ఇప్పుడు ఇట్లా నడిచి ప్రేమించి లవ్లాట అరేంజ్ మారాజో మేరాజో ఇగో ఇట్లా చేసుకుంటూ లవ్ మ్యారేజ్లు ఇవన్నీ చేసుకుంటున్నారు. లవ్ చేసి తప్పు కదా ఇది. కొద్దిగా అర్థం చేసుకొని తల్లిదండ్రి పేరు దక్కిస్తే అట్లా చేసుకోక మంచి సంబంధం చూసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే నీకు లవ్ మ్యారేజెస్ అంటే ఇష్టం లేదు? ఏమి ఇష్టం, కొడతాండ్రు తిడతాండ్రు, దాన్ని అదనష్టం లేస్తాండి. ఇప్పుడు మరి ఈ అరేంజ్ మ్యారేజ్ అంటే అమ్మ నాన్న చూసిన పెళ్లిలో కూడా కొట్టి తిడతారు కదమ్మా. ఈ రోజుల్లో లేరురా, మా అప్పుడు రోజుల్లో ఉన్నారు. తాగుడు కొట్టుడు తిట్టునా కానీ పిల్లలు పట్టుకొని ఉన్నాం కానీ ఈ రోజుల్లో లేరు. ఇప్పుడు నువ్వు గింత ఎత్తాయినవు, ఈ అబ్బాయి అయితే మంచోని చూసే వాళ్ళు చూసుకొని చేసుకుంటారు, జాతకాలు చూసి చేసుకుంటారు. ఇప్పటి రోజుల్లో లేవు కొట్టుడు తిట్టు. ఇలా లవ్ చేసి వాళ్ళు లవ్ లో ఇట్లా బదనం అయిపోయి చచ్చిపోతున్నారు కదా, మరి వాళ్ళేంటి, వాళ్ళ కోసం ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అమ్మ నాన్న చేసింది ఉంటే సాడు ఏదన్నా గొడవ చేసినా కానీ నలుగురు దొరికిపోయాని మాట్లాడియచ్చు. ఇక నడవంతరాలు కూడుకున్నది ఇంత ఇట్టని లేక చచ్చిపోతురు, గొడవలు పెట్టుకొని చచ్చిపోతురు. ఏం చేస్తాం? అంటే అమ్మ నాన్న చూసిన పెళ్లి అయితే ఏ గొడవ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు సరి చేస్తారు, చెడు చేస్తారు. ఇక ఈ నడవ చేసుకున్న వాళ్ళు చేరబోతున్నారు. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా బాగున్నారు కదా. అట్లుండేటోళ్ళు అట్లున్నారు. కొంచెం కట్టుముట్టి పెట్టుకొని నేను గీరా జాబ్ చేస్తాను, నువ్వు గీ జాబ్ అని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంత షెడ్యూళ్ళు ఉంటారు. అందరు ఒక తీరు ఉంటారా? జాగ్రత్తగా ఉండదు. అది మన ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి. టీవీలో వాటిల్లో నీకు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ చెప్పే ఉంటారు, చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని తీసుకెళ్ళిపోయి పాడి చేసేసి చంపేయడం పాడేయడం, ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అలా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు ఏం చెప్తాము, అదృష్టం గాడికి ఏమున్నది అలా రాత రాసింది పోయిండ్రు అనుకుంటాం, ఏం చెప్తాం? చిన్నపిల్లల్ని కూడా ఇక అది మనం ఏం చెప్పొస్తుంది, చూస్తాను కళ్ళతో. ఎంతో మంది 11 ఏళ్ళ అమ్మాయినే 10 ఏళ్ళ అమ్మాయినే ఇట్లా అట్లా అని మా ఆయన పడుతున్నాయి, వినబడుతున్నాయి కానీ ఆయన కోసి పారేయాలి, చంపేయాలి. అమ్మాయిలేమో అబ్బాయిలు మోసం చేస్తున్నారు, అబ్బాయిలేమో అమ్మాయిలు మోసం చేస్తున్నారు. దీని మీద అసలు మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? అబ్బాయి తప్పు కాదు, మొగోడు 7 గోడలు ఎక్కి దూకినా కానీ అది తెల్ల ముఖం, ఆడపిల్లది నల్ల ముఖం. అబ్బాయి గాడు వచ్చినా కానీ ఆడదాని దగ్గరనే ఉంటుంది ఉన్నదంతా. అరే ఏం మాట్లాడినావు, నడు బాడకావు అంటాడు, అటే పోతాడు. ఇక అమ్మగోడు మెసేజ్ పెట్టి చూసేది అంటే అవుతుంది అంతే. అమ్మ ఇవన్నీ బాగానే చెప్పారు. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. మీరు చూస్తూ ఉంటారా? నేను చూడా, శ్రీకాంతే చూస్తాడు. అంటే మీరు కొన్ని వీడియోలు చూస్తారు కదా, అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ, నేను కూడా చేస్తాను అలా, కొంతమంది చేస్తూ. బట్టలు బాగున్నాయి రా, మంచిగా నిండు ఉన్నాయి. ఒక్కొక్కది గీడికే ఉంటది అందులో ఈడికే వస్తుంది. నీ వేసుడు సాల కూడా ఏమేసుడే. అయితే గంగమ్మ చూడలా, నీకు అలా చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? సంప బుద్ధి అయితే అంత మొగలు చూస్తే ఇజ్జత్ పోద్ది అనిపిస్తుంది నాకు. కోపం వస్తుంది నీకు అలాంటి బట్టలు చూస్తే. ఇప్పుడు ఏందో ఫేషలో అంటారు. ఫ్యాషన్ పొజిషన్. నీకు చిన్న చిన్న బట్టలు అంటే ఇష్టం ఉండదు, వేసుకునే వాళ్ళు కూడా ఇష్టం ఉండదా నీకు? మరి బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా మంది వేసుకుంటారు కదా, మీరు చెప్పేవారు కదా వద్దు ఇలాంటి అని అన్నారా? ఎవరన్నారు? పేరన్నా నువ్వు అశ్విని. ఏమన్నారు మరి వాళ్ళు? అవి ఏం బట్టలు పాడని, అది ఏం రీతి
ఈడికే అన్నగాని వాళ్ళు వేసుకుంటారు. పాపం కొంచెం ఒక్కొక్కసారి ఉడికొస్తుందమ్మా, గాలేయదు మాలాంటి వాళ్ళకి. అప్పుడు కొంచెం గాలేయడం కోసం చిన్న చిన్న బట్టలు వేసుకుంటాం అంతే, అందరూ తప్పు కాదు. గాలేయక ఏం గాలి మంచి భోజనం తినం కదా మేము, ఎక్కువ గాలి ఆడదు మాకు. అందుకు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే గాలేసి పెండిలు చేసుకుని పిల్లల కన్నా వరకు ఇంకే గాలి ఆలుతుంది మరి గాలి. అయ్యో అయ్యో మొత్తానికి చీరలు నిండుగా బట్టలు వేసుకోవాలి. గాలి వెళ్ళదంటే నేను అట్లా అంటన్నా, ఇట్లుంటేనో బాగున్నారు. సరే అమ్మా, నువ్వు నన్ను నిండుగా చూసావు కదా, ఇంకా మంచి నిండుగా ఉన్నది చూపిస్తాను. నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలి. నిజం చెప్తా, ఒక్కడే చెప్పేస్తా, నేను దాసుకోను. పని పాడగాను గిట్టానా అదేంటి ఎట్లా పాడైతే అది అదే పాష, నీ పాషను పాడగాను గట్టనే వేసుకోడు. రేపు మొగడు ఊకుంటాడు గట్ట వేసుకుంటే. నేను పెళ్లి చేసుకొని ఇలా అంటున్నారని. పెళ్లి చేసుకోకపోతే ఎట్లా? నువ్వు సంపాదించింది అంత ఎవరికెడతావు? మా అమ్ముంది, మా అక్కలు ఉన్నారు, మా అక్క పిల్లలు ఉన్నారు, అక్క పిల్లలు ఉంటారు, అమ్మ వెళ్ళిపోద్ది, నేను వెళ్ళిపోతాను. సంపాదించింది మోహని వేసుకొని పిల్లలకంటే నీకు పేరు వస్తుంది. నేను పెళ్లి చేసుకోకపోతే నీదేం పేరు ఉండదు. ఎందుకు? పెళ్లి చేసుకుంటే ఎంతమంది మోసం చేస్తున్నారు అసలు. నువ్వు ఎవరినైనా మోసం చేసినావు ఈ వరకు? నేను అమ్మాయినని చెప్పి అందరినీ మోసం చేస్తున్నా. నువ్వు అమ్మాయి కాకపోతే అబ్బాయి అయ్యింది మోసం చేస్తున్నా అంట నువ్వు. వద్దునే, సరదాగా అన్నాను. ఫ్యూచర్ లో చూద్దాం. ఓకే ఓకే. నెక్స్ట్ టైం చిన్న చిన్న బట్టలు వేసుకోనా వద్దా? బేసిక్ గా ఎదగాలి అంటే చదవాలి అంటారు. చదవకుండానే నువ్వు ఇంత ఎదిగావు కదా, అసలు చదువు మీద నీ ఒపీనియన్ ఏంటి? కష్టపడకుండా కష్టం చేస్తే నేను అడవిలా పనికైన కాడ ఓపిక కొద్దుంటే ఆ దేవుడు అన్నది నాకు ఇది చూపించిండు. అంటే మరి అంటే చదువు అంటే నీకు ఇష్టమా? చదువుకోకపోతే నన్ను ఇప్పుడు మాగొట్టుకుంటది. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు మంచిగా ప్రైవేట్గా చేసినా 10 రూపాయలు వస్తాయి, గవర్నమెంట్ దొరికినా 10 రూపాయలు వస్తాయి. మేము ఇంత కష్టపడ్డాం, ఇగో మా ఏళ్ళు అంకర వేయినాయి కష్టం చేసి. చదువుకున్న వాళ్ళ పనేనాయం ఇప్పుడు. అంటే చదువుకోవాలి, పక్క చదువుకుంటేనే తెలివి మంచిగా ఉంటుంది. చదువుకున్నంతసేపే కష్టం, చదువుకున్న తర్వాత అంత హ్యాపీగా ఉండొచ్చు. కంప్యూటర్ కొట్టుడేనా, జాబులు వాడుడేనా, పెండ్లం పిల్లలు కూర్చుని తినుడేనా, అంతే. కొట్టుడే, ఈ కొట్టుడు ఉండదు, ఈ కొట్టుడే. ఇట్లా మీరు ఎలా కొట్టేవారు అప్పుడు రాళ్ళు అవన్నీ? మేము ఆతం పోసుడు, నూతి బొందకు కట్టెలు పెట్టి బొక్కెను పెట్టి పోసుకొని అడ్లు వండించుకొని మక్కలు వండించుకొని తిన్నాము. తింటేనే చేతులు దంగిపోయి రావు, అంకర పోయినాయి కష్టం చేస్తే. గంగవ్వ, నిన్ను నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా. చెప్పాలి. చుట్ట కానీ బీడీ కానీ కళ్ళు కానీ ఎప్పుడైనా తాగేవా? నేను చుట్ట తాగలేదు. ఏందంటే తంబాకులో సున్నం వేసి ఇట్లా పోతు అడవి పనికి అయినప్పుడు ఇక చెట్టుకు తాడి చెట్లు ఉంటాయి లొట్లు, ఆ కళ్ళు తాగుదాం, ఇన్ని గూడాలు వేసుకుందాం, ఇంటికి తెత్తే తాగుదాం, పని చేద్దాం. అందులో తప్పేముంది? కళ్ళు తాగేవు గంగవ్వ? అయితే ఇప్పుడు తిరిగిందా? కళ్ళు తిరిగాయా నీకు? బాగా గట్టిగా ఉంటే 1 గిలాస 2 తాగిన వాళ్ళే ఇట్లా అనిపిస్తే సపరేట్గా మలుచుకోపోను. అట్లా ఇట్లా అనిపిస్తే కళ్ళు మూసి పడుకుంటది. ఇప్పుడు తాగుతున్నావు గంగవ్వ? ఎప్పుడైనా తెచ్చుకుంటే 1 గిలాస 2 గిలాసాలు చెట్టుకు ఉంటాయి కదా, తాడి చెట్టుకి తాగుతాం. అది కాకుండా చెట్టుకి కాకుండా ఇప్పుడు బాటిల్లో అమ్ముతున్నారు కదా కళ్ళు, అవి తాగుతున్నావా? ఏది పబ్బులకు పోయి తాగుతారు కదా హైదరాబాద్ లో, అందరు పబ్బులకు పోయి ఆడోళ్ళు మగోళ్ళు తాగుతారు. నేను తాటి కళ్ళును ఈత కళ్ళు తప్పించి కోటరు దాగా, బీరు దాగా, గుడుంబ దాగా. నీకు బీరు ఇవన్నీ తెలుసా? పల్లెటూర్ల పొంటి అమ్మంగా చూస్తలే, ఒక తెల్లగల్లు తాగుతా. నేను మళ్ళా చికెన్ మా కళ్ళ ముంగట పోతేనే తింటా పులుసు. ఈ వరకైతే నేను హైదరాబాద్ లో చికెన్ తినలే, మటన్ తినలే, చేపలు తినలే. ఎందుకు? నేను తినా మా ఇంటికాడ సైతం తినా. మన కళ్ళ ముంగట కోసిన కోడి అయితే ఓ మెత్తటి 2 ముక్కలు పులుసుతో తింటా కానీ తినా. గంగవ్వ ఏవి తాగుతావని నువ్వు అన్నావు, నేను చెప్పేసిన. మరి నువ్వేమేమి తాగుతావు? నేను రెడ్ వైన్ తాగినప్పటికి ఇలా 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 తిరుగుతుందని మానేసా. తాగినవా? రెడ్ వైన్ తాగా. తెలుసా రెడ్ వైన్ అంటే? కోటరు. రెడ్ వైన్ అంటే నీకు తాటి చెట్టుకి కళ్ళు వస్తున్నాయి కదా, ఇది రెడ్ వైన్ అంటే రెడ్ చెట్టుకి కళ్ళు వస్తాయి అన్నమాట. అదే రెడ్ వైన్. అది కూడా తాగొద్దా? తాగద్దు. రేపు మొగడెట్లా చేసుకుంటాడు? ఈ రోజుల్లో చాలా మంది తాగుతున్నారుగా. హైదరాబాద్ లో బాగా తాగుతారు, హీరోయిన్లు అందరు తాగుతారు. ఎప్పుడైనా చూసావా? నాకు మా దగ్గరకు వచ్చి ముద్దు పెడతారు, చేస్తారు, నాకు ఆసన వస్తుంది.
అందరు వచ్చి ఈ చెంపలకు ముద్దు పెడితే గొప్ప అని చూస్తుంది. అబ్బా మందు తాగిరు కదా అంట. అడిగేస్తావా నువ్వు? తాగినం అంటారు, ఏమంటారు. గంగవ్వ బోనాలు వస్తుంది, దావత్ ఇస్తావా? బోనాలు అత్తే నువ్వే దావత్ ఇయ్యాలి కదా బిడ్డ. నేను సాతగాని ముసలిదాన్ని, నేను దావత్ ఇస్తే మీరు తింటారా? మీరు తినంగా ఉంటే ఓ బుక్కనే ఏం తింటా. అది కాదు, మరి మీరు తెలంగాణ కదా, బోనాలు బాగా చేస్తారు. మీ ఇంటికి నేను పార్టీకి వస్తా, ఏమి ఇస్తావు? ఇస్తా. ఏమేం పెడతావు మీ ఇంటికి వస్తే? చికెన్ చేస్తా, మటన్ తెస్తా, అప్పాలు ఎవి తిన బుద్ధి అయితే అవి చేస్తా. నీకేవి ఇష్టం ఉంటే అవి. ఇంత చెట్టు కూటిన కళ్ళు తీసుకుంటా. నేను ఇంత తాగుతా, నీకు ఇంత పోతా. ఓహో, కొంచెం తాగి నాకు కొంచెం వేస్తావు. నీతో నేను కూకుంటా. ఇంకెవరన్నా అయితే పట్టుకరా నీ పెన్సులు. గంగవ్వ నీకు పాటలు పాడడం వచ్చా? నాకు పాటలు రావురా బాగా. బోనాలప్పుడు పాటలు పాడతారు కదా వాళ్ళు పాడితే అలా అన్న నేను పాడతా. ఏం పాడు? ఒక పాట పాడు. రామ 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 వియ్యాలో, రావణే శ్రీరామ వియ్యాలో, నెత్తివిది సూర్యుడా వియ్యాలో, నెలవన్నే కాడ వియ్యాలో, పాపెట్ల చంద్రుడ వియ్యాలో, బాలగోపాలుడా వియ్యాలో, తల మీది చంద్రుడ వియ్యాలో, తండ్రి గాను పాతి వియ్యా. కొంచెం దమ్మత్తది. మొత్తం చాలా బాగా పాడావు గంగవ్వ. దమ్మత్తది నా ఏజ్ వరకు. గంగవ్వ నువ్వు పిజ్జాలు ఇవన్నీ తింటా? పిజ్జాలు తినా, నేను బర్గర్లు తినా. అదేంటి ఎట్లా పాడైతే అది బాగోవా? నచ్చవా? తినా నేను. ఓ షూట్లో మేము పెట్టాం ఆ బర్గర్ పదాన్ని చూస్తేనే కక్కొచ్చు. కక్కొస్తుందంట గంగవ్వకి. నేను తినవా? అవేం తినవు. ఇంకా ఇంట్లో నువ్వు మంచి వండుకున్న ఫుడ్డే తింటావు అంతేనా? ఇప్పుడు మరి చాలా మంది పిల్లలు వీళ్ళందరూ తింటారు కదా, మరి తిని పాడైతారు. బర్గర్ మన్ను బర్గర్ తినొద్దు. తింటారు. నేను అద్దంటే ఊకుంటారా? నేను నూడిల్స్ చేసిన చూసిన నూడిల్సా చేసావా? తినకుండ్రి అని చెప్పిన పిల్లలకు, ఇట్లా తినకుండ్రి, బయట తిండి ఇంట చేసుకొని తినుండ్రి అని చేసి పెట్టి. గంగవ్వ నువ్వు జాతకాలను నమ్ముతావా? జాతకాలంటే ఏది గురువు చెప్పిన నేను నమ్మవా? నేను నమ్మ. ఎందుకు? ఏ ఆడు పైసలు వస్తాయని జాతకాలు చూస్తాడు, చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. అవునా? దేవుళ్ళనే నమ్ముకోవాలి. మరి ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు అని కొన్ని చెప్పినవి జరుగుతాయి కదా, అవి నమ్మవా నువ్వు? నేను నమ్మనా చేయి ఒకళ్ళకి ఇయ్యా, నేను జాతకం చూపించుకోను. అవునా? మరి ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఏదో ఒకటి చెప్తాడు. అది మనకు అనుమానం వస్తుంది. అవి అది పట్టించుకోవద్దు. మరి బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, మరి అది నేను నమ్మ. ఇంట్లో మాత్రం కాడ అంటారు, ఇది అయింది అది అయింది, ఇంట్లో అన్నం దొరుకుతలేదు అంటారు. కానీ అది మనం కష్టం చేయండి బుక్కకు రాదు. అది కూకుండి తింటే ఎక్కడికి తాగుతాయి? ఇట్లా వచ్చి కష్టపడితేనే కదా వచ్చేది 10 రూపాయలు. 5 తింటాం, 5 కుప్పు ఉంటాయి. రేపు సాతగన్నాడు అవి తినచ్చు. దేవుడిని నమ్ముకోవాలి. అది అంతే. ఇచ్చిండు దేవుడు, తీసుకునేది దేవుడి, సంపాదించేది దేవుడి. అంతే. ఇవన్నీ ఏం నమ్మదు గంగవ్వ. నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఎవరికి ఫస్ట్ చెప్తావు? ఎవరికి చెప్తా? నా పెన్సోళ్ళు, నా ఈడోళ్ళు, వాళ్ళు కష్టపడ్డారు, నేను కష్టపడ్డా, గీ కష్టం వచ్చింది, వెళ్ళవ్వ మళ్ళవ్వ, గీ కాతుంది అని దానికి కూతారా నా మనసు చెప్పుకుంటా. అది కాదు ఇది అని నా పెన్సు నాకు చెప్పుద్ది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? ఈ ఇష్టమైన వాళ్ళు నాకు ఇక మా ఇంటి పక్క వాళ్ళే. ఏం పేరు వాళ్ళది? ఏగోగలు మళ్ళా ఉన్నది, సూరాబు ఉన్నది. ఎట్లే ఇక నీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళకే ఫస్ట్ చెప్తావు. వాళ్ళకి చెప్తే వాళ్ళది నాకు చెప్పుకుంటారు, నాది వాళ్ళకి చెప్పుకుంటా. ఆ బాధ అన్నదాడ మైండ్ మంచిగా అయింది. నువ్వు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి సహాయం చేసావా? సాయం తినమంటే తినవా, ఏదన్నా కూర అనుకుంటే వాళ్ళకు నేను ఎత్తాను, అదే వాళ్ళు తీసుకుంటాను. అంతే అంతే. 1 లక్ష రూపాయలు కావాలి గంగవ్వ అని మీ ఫ్రెండ్ అడిగితే ఇస్తావా? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావా? అదేం చేసిందని ఇస్తాం, సేపు ఇస్తాం, బాకి ఇస్తాం, మిత్తికిస్తాం. అంతేకాని మరి మీ ఫ్రెండ్ కదా, ఇవ్వవా? అది సుఖపడ్డా, నేను కష్టపడ్డా, నాకు పెండు ఏమన్నా పెట్టిందా? ఆ దేవుడు నాకు ఇచ్చిండు వరం. ఇప్పుడు నీకు కావాలని నువ్వు కష్టపడు మరి. అంతే. దాని కాలంలో అది కష్టపడి తిన్నారు, నా కాలంలో నేను కష్టపడి ఇప్పుడు తింటాను. మరి ఇలాగా చాలా మంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతారు కదా, అట్లా ఇవ్వకూడదు. అయితే ఇవ్వద్దు. ఎందుకు ఇచ్చుడు? ఇవ్వద్దు. మనం సంపాదించుకుంటే ఇట్లా వచ్చి చేస్తేనే మనకు 10 రూపాయలు వస్తాయి. ఎందుకు ఇచ్చుడు దానికి? అది కట్టపడాలి. ఎవరైనా అడిగారా గంగవ్వ సాయం చెయ్యని? సాయం అంటే ఒక 5,000 2,000 ఒక 100 అనాథాష్టం గట్ల ఇవ్వాలి. చేసావా? లేని వాళ్ళకి ఇస్తే ఏం కాదు. అంతే. లేనోళ్ళకి పెడితే లేని వాళ్ళకి ఎడితే ఏం కాదు. మనకు సైతం దేవుడు ఇస్తూనే ఉంటాడు. లేనోళ్ళు ఉంటే మనం సహాయం చేయాలి. నువ్వు కష్టాన్ని నమ్ముతావా, అదృష్టాన్ని నమ్ముతావా? అదృష్టం నమ్మదు, కష్టాన్ని నమ్మితేనే అదృష్టం వస్తుంది. ఈ కష్టపడితేనే అదృష్టం ఈ రాత రాసేస్తాడు. ఓకే. అంటే చాలా మంది అంటారు కదా, ఎంత కష్టపడినా అదృష్టం ఆవగింజంత అయినా ఉండాలి అంటారు. కష్టాన్ని భరించితే అదృష్టం దొరుకుద్ది. అయితే కష్టాన్ని నమ్ముతుంది. నమ్మాలి.
కష్టపడితేనే వస్తుంది మనకు ఫలితం. బాణాలు వేస్తారు కదా అట్లా గుచ్చుతున్నాం. అసలు ఒక్కొక్కటి ఆన్సర్లు ఎట్లా ఉన్నాయి అంటే సూపర్. అసలు మా వాళ్ళందరూ అమ్మ గంగ ఇంత బాగా చెప్తుంది అనుకుంటారు మా వాళ్ళందరూ చూసిన వాళ్ళు. నవ్వని వాళ్ళు నన్ను చూసి అందరు. అమ్మా బిగ్ బాస్ లో రైతు బిడ్డ ఉన్నారు కదా మన పల్లవి ప్రశాంత్ గారు. సో ఆయనతో మీరు కలవడం మాట్లాడడం జరుగుతుందా? మా టీవీలో నేను ఎప్పుడన్నా పోతే కలుస్తాడు, మాట్లాడతాడు. నేను మందలిస్తా, ఆయన మందలిస్తాడు. అలా అమ్మ నాన్న సైతం నాకు 2 సార్లు కలిసిండ్రు, మాట్లాడిండ్రు. మంచిగానే అందరు నాకు ఇష్టమేరా. నన్ను ఎవ్వరు మందలియకు ఊకోరు. మీకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరో బాగా ఇష్టమైన ఒక పర్సన్ అబ్బాయి ఎవరు ఉన్నారంట? బాగా ఇష్టమైన అబ్బాయి ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? గౌతమ్. ఎందుకు నీకు గౌతమ్ అంటే ఇష్టం? పాప ఆయన టార్చర్ పెడుతురు అందులో. నాకు కోపం వచ్చు, నేనే కోపానికి వచ్చాను సరిదిద్దు. కోపం వచ్చేసేది మిమ్మల్ని గౌతమ్ ఎవరైనా ఏమన్నా అంటే. డబ్బులు ఉంటే అందరూ ఉంటారు, డబ్బు లేకపోతే ఎవరు ఉండట్లేదు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? డబ్బులు ఉంటే దాని దగ్గర డబ్బు బాగుంది, దాంతో పెన్సు ఉంటే మనం తోడుకుంటాం, మనకి ఇస్తుంది అంటారు. ఇక ఏమి లేని దాన్ని చూస్తే అది గరీబ్ దాని ఎంబడేది పోయేది. దాంతో మాటే మాట్లాడద్దు, కానకుంటే వెళ్ళిపోతారు పబ్లిక్ లో అందరూ అలా ఉంటారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అందరు ఒక తీరు ఉండరు. ఒకరు 3 కొత్తలు ముళ్ళ కాగానే ఠీక్ టాక్ టీకు పోతుంది. ఇక కొంచెం లేని వాళ్ళు ఉంటే పరిస్థితి అబ్బాది అట్లున్నది, నా పరిస్థితి గిట్లుండే, నాకు ఎన్నడూ దొరకాలని బాధపడుతుంది, టెన్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా ఎదురయ్యారా? నేను కష్టపడ్డా కదా, నాకు ఎదురైన వాళ్ళకు ఇప్పుడు అలా కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఇప్పుడు ఏమంటే ఎడతా. సో అలాంటి వాళ్ళకైతే మీరు చెప్తారు ఇట్లా గిట్లా కాదు, గిట్లా వేసుకొని బతుకుతే గిట్లా అవుతావు. మనం ఒకటి కాని పని చేయొద్దు, అయిన పని ఏది గిట్లా బాత్రూమ్లు కడిగినా గానీ మనకు దొరుకుతుంది. అట్లా అనిపిస్తుంది. మరి ఇవ్వరు దానిక నానమ్మ నన్ను కొంచెం ఇవన్నీ అడిగినవు, మరి ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్తావా? ఎందుకు చెప్పును? నువ్వేం అడిగినా చెప్తా. నువ్వు ప్రోగ్రాలల్లా చిన్న బట్టలు వేసుకుంటావు, ఎందుకు వేసుకుంటావా? ఇదిగో నువ్వు చిన్న బట్టలు వేసుకుంటున్నావు అని అడుగుతున్నావు. ఇలాంటివి వేసుకోవాలనుకో 4 పొరలు వేసుకోవాలి. ఇలాంటివి వేసుకుంటే అలాంటిది వేసుకున్నాం అనుకో ఒక్కటే ఇక్కడ వరకు వేసుకోవచ్చు, అందుకే వేసుకుంటా. అంటే అలా కాదు, కొన్ని సార్లు స్కిట్ లో అది అలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రం వేసుకుంటాను. ఆ స్కిట్ కి సంబంధించింది వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాను, లేకపోతే నాకు లంగా ఓనీలు సారీలు ఇవే ఎక్కువ ఇష్టం. నేను చాలా తక్కువ షార్ట్ డ్రెస్లు వేసుకునేదాన్ని ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వేసుకుంటున్నా. నీకు కూడా 2 డ్రెస్సులు ఇస్తా కావాలంటే. నాకు ఇవ్వలేదు అట్లా ఇవాళ. నీకు గిఫ్ట్ కి ఇవ్వనా? చిన్న ఫ్రాక్ ఇక్కడ వరకు ఇస్తా. నాకు ఏ గిఫ్ట్ అట్లా నేనే లేవు, నన్ను ముట్టుకోరు. జీన్స్ ప్యాంట్ కొనివ్వనా నీకు? నాకు అట్లా గిసొంది కొనిస్తే నాకు అవి ఎందుకు? వేసుకోవా? నేను వేసుకోవా? నిన్ను అమ్మాయి కాక అబ్బాయి వాళ్ళ జోకులు ఎత్తారేమన్నా బాధ అనిపిస్తుందా? ఏం బాధ అనిపించదు, ఎందుకంటే మనం చేసే వర్కే జనాల్ని నవ్వించడం కదా. ఆ నవ్వించడం కోసం మన మీద ఎన్ని వేసినా కూడా అది నాకు బాధ అనిపించదు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మరీ లిమిట్స్ కొంచెం ఎక్కడైనా తెలియకుండా జరిగితే అప్పుడు బాధపడుతుంది, కానీ లేకపోతే బాధపడను, హ్యాపీగానే చేస్తాను. బాధపడద్దు, పనే మనది. అంతే కదా, జనాల్ని నవ్వించాలి. అంతే, తెలిసి ఎవరు చెయ్యర్లే, జనాలు నవ్వాలనే కదా వాళ్ళు కూడా చేసేది. సో దానికోసం అన్నమాట. మరి ఇప్పుడన్నా లవ్ మ్యారేజ్ లా ప్రేమ గురించి ఏం చెప్తావు నాని? చెప్పు. ప్రేమ గురించి చెప్పాలి అంటే ఏమో నాకు అది అంత నమ్మకం అనిపించదు. లవ్ అంటే అర్థం చేసుకోవాలి, ఫస్ట్ మనం ఇష్టపడిన వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి. ఎంత గొడవలు వచ్చినా ఎంత కోపం వచ్చినా మన కోసం కంటే వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. కానీ ప్రొఫెషనల్ లవ్ అంటే ఫస్ట్ డబ్బు, తర్వాత లవ్ అని కొంతమంది ఉన్నారు. అట్లా అందరూ లేరు, కొంతమంది ఉన్నారు. కాబట్టి నాకు లవ్ మీద అసలు ఇష్టం లేదు. నువ్వు ప్రామిన్కి ఇంపార్టెంట్ ఇస్తావా, నీ లవ్ కు ఇంపార్టెంట్ ఇస్తావా? నా వాళ్ళని నాతో పాటు మంచిగా చూసే వాళ్ళని నేను ఇష్టపడతాను, అట్లా. అంతే కదా. అంతే. ఇప్పుడు మీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరు అన్నట్టు ఉండకూడదు. అది ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు నా దగ్గర అని తీసేసిన. గంగవ్వ, నీకు ఒక 50 లక్షలు దొరికినాయి అంటే ఏం చేస్తావు? 50 లక్షలు దొరికితే నాకు తినేటోళ్ళు లేరా? నేను గొడ్డుదాన్ని ఏమన్నా, పిల్లలు గల తల్లి నేనైతే. ఎవరికి ఇస్తావు 50 లక్షలు? బిడ్డలు ఉన్నారు, మనవరాన్లు ఉన్నారు, కొడుకు ఉన్నాడు, కొడుకు పిల్లలు ఉన్నారు, కోడాన్లు ఉన్నారు. రేపు ఏ రోగం వస్తే ఒక రోగం వచ్చిందంటే 20 లక్షలు పెడుతుండ్రు. అవన్నీ అనుకుంటా. నీకు నీ ఫ్యామిలీకి మరిగా అంతేగా. నీకు 12 ఇల్లులు ఉన్నాయంట. నాకు 12 ఎక్కడి,
మీ ఊర్లో నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అందరు కట్టిన ఒక ఇల్లు ఉంది, ఇల్లు ఉంది, ఇంకొక 11 ఇల్లులు కట్టారంట. లేవు. నీకు 50 కాసులు బంగారం కూడా ఉందంట. నాకు బంగారం లేదు, మా ఇంటి ఇదే కొనుక్కున్నా 2 తులాలన్నర. అదే కొనుక్కున్నావా? ఆహా, లేదు. అయితే గంగవ్వ నీకు ఎక్కువ ఆస్తులు లేవు. లేవు. ఈ వరదనగా కష్టపడితేనే మీరు అంత సాయం చేస్తేనే ఇల్లా అంతే. పిల్లలు ఉండ్రి ఇక ఉండదా. ఈ మధ్య యూట్యూబ్ లో రాస్తున్నారు గంగవ్వకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది అని. అదేం లేదు, చెప్పుకోవాలి కానీ లేని చెప్పుకుంటే లేదు. అవును, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. గంగవ్వకి ఆస్తులకు మించిన పెద్ద ఫ్యామిలీ ఉంది. అది ఇది రాయండి ఇప్పటి నుంచి. ఓకే, ఇంకా చివరి వరకు నీతో తోడుగా ఎవరు ఉండాలి అనుకుంటున్నావు? నా ఇంట్లో నాతో పాటు నా కొడుకు ఉంటాడు, కోడలు ఉంటది, కొడుకు పుట్టిన పిల్లలు ఉంటారు. బిడ్డను ఒకరింటికి ఇచ్చినామంటే వాళ్ళు వేరేళ్ళైనా 15 సాగబెడితే వాళ్ళు పిల్లలు అంటారు. కూతురు చూసుకున్నట్టు కోడలు చూసుకోదంట కదా ఇంట్లో. 1 వేలు దొరికినా గానీ కొడుకు అల్లుడు కాదు. అధిక సంపద కలిగిన ఆ కోడలు బిడ్డ కాదు. ఎందుకు అలాగా? ఎట్లనే అట్లనే ఒకరింటి బిడ్డ మనకు బిడ్డ అయితే మన కడుపు బిడ్డ తీపి ఎక్కువ ఉంటది. అంటే ఇప్పుడు కోడలు కంటే కూతురులు ఎక్కువ? కూతురు ఎక్కువ ఉంటది. ఇంటికి వెళ్తావా నువ్వు? ఇది మీ కోడలికి పంపిస్తా మరి. పంపి నా బిడ్డలు గిన్నెనా, నా కొడుకు కోడలు గిన్నెనా. ఇప్పుడు నీ కూతురు ఎక్కువ, నీ కోడలు ఎక్కువ? నీకు బిడ్డలు ఎక్కువ ఉంటది, వాళ్ళ ఇంటికి అది ఎక్కువ ఉంటది. నువ్వు అత్తగారింటికి పోతావు. అమ్మో, అత్త గట్టిదే. కోడలికి అత్తకి గొడవలు అయిపోతాయని ఇక్కడే కవర్ చేస్తుంది గంగా. లేదు, కొడుకు ఎక్కువ, కూతురు ఎక్కువ? కొడుకు ఎక్కువ. ఎందుకు? ఏ కూతురు ఎందుకు ఎక్కువ కాదు? ఆడ అంశానికి ఎంత కొట్టినోడు తిట్టినోడైనా తాగినోడైనా ఆడు కొడుకు అంటే రేపు చచ్చిపోయిన వాళ్ళే ఆడేడకుండా అబ్బా అగ్గి పట్టుకొని పోతుంటారు. ఎందుకు? నీకు ఒంట్లో బాగోపోయినా ఏం బాగోకపోయినా కూతురే చూస్తుంది, కొడుకు చూస్తాడా? చూస్తుంది కానీ ప్రేమ కొడుకు మీదనే ఉంటది. ఎందుకలా? ఏం పాడు నాకైతే. ఏం పాడు గంగవ్వ కూడా తెలియదు అది. సో మొత్తానికి కొడుకే ఎక్కువ నీకు ఉంటది. మా బిగ్ టీవీ వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసావు. మా యూట్యూబ్ లో కూడా వస్తుంది. చాలా బాగా చేసావు గంగవ్వ. థ్యాంక్ యూ సో మచ్. నీకు ప్రణామములు వచ్చినందుకు నాతో కలిసినందుకు పర వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ గంగవ్వ. నువ్వు 100 ఏళ్ళు హాయిగా ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఇలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలని బిగ్ టీవీ నుంచి మీ వర్ష మనసు పూర్తిగా కోరుకుంటుంది. బిగ్ టీవీ వాళ్ళందరికీ ఈ కెమెరా చూసే ఆడియన్స్కి ఏం చెప్తావు చెప్పు. బిగ్ టీవీ ఆడియన్స్కు అందరూ గంగవ్వ చేసిన షో చూసి మళ్ళీ నన్ను బిగ్ టీవీ వాళ్ళు పిలిచేటట్టుగా అందరికి థ్యాంక్ యూ చెప్తాన్నా, మంచిగా చూడాలి. థ్యాంక్ యూ గంగవ్వ. ఇదిగో గంగవ్వ, నేను ఒకటి చేస్తాను, అలా చెయ్యి. కిసిక్ టాక్స్. గంగవ్వ, నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్తున్నావంట. నేను వీడికి 2వ సర్వే అయినా కన్న తల్లి నువ్వు అంటుండ్రు. బిగ్ బాస్ కన్న తల్లి వాళ్ళు. మీరు కొన్ని వీడియోలు చూస్తారు కదా, అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని, నేను కూడా చేస్తాను అలా, కొంతమంది చేస్తాను. బట్టలు బాగున్నాయిరా, మంచిగా నిండు ఉన్నాయి. ఇంకా మంచి నిండుగా ఉన్నది చూపిస్తాను. పని పాడగాను గిట్టానా? అదేంటి ఎట్లా పాడైతే అది మనం అనిపిస్తలేదా? అయ్యో అమ్మ, రేవంత్ రెడ్డి గారికి మీరేదో వండి పెట్టారట. మా ఊరు దగ్గర ఒక పూడూరు కాడ ఆయనే తేజేసిర్రు. అయితే బజ్జీలు మిరపకాయలు కొడవేయి పెడితే తిన్నాడు. అవునా?